జ్యోతిషి అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. ఒక చార్ట్ వివాహం డిలే అవ్వడానికి కారణాలు నా దగ్గరికి వచ్చింది. బాబు 1981. సో డిలే ఎందుకు అయింది అని చార్ట్ మీద మనం అనలైజ్ చేస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే, లగ్నంలో శనీశ్వరుడు, లగ్నం వచ్చేసి కన్య, 15 డిగ్రీల 14 నిమిషాలు, ఓకే, ఒకటో భావం. ఇది కేపీ స్టైల్. ఓకే, శనీశ్వరుడు 26 డిగ్రీల 39 నిమిషాలు, అంటే లగ్నం తర్వాత, అంటే లగ్నంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి 7వ భావం వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. లగ్నంలో శనీశ్వరుడు, డిగ్రీలు చెప్పాను, 26 డిగ్రీ 39 నిమిషాలు. సో శనీశ్వరుని శని దృష్టి 7వ భావం మీద ఉంది. తర్వాత పోతే వివాహానికి కారకుడైన శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఉంటే శుక్రుడు 9 డిగ్రీల 33 నిమిషాలు 15 నిమిషాలు, అంటే మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. అంటే శని ఫలితంలో శుక్రుడు ఉన్నాడు. శని ఫలితంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇది జనరల్ గా మనం ఏంటంటే, శనీశ్వరుడు అంటే వివాహానికి డిలే ఆఫ్ మ్యారేజ్ అంటారు. కొత్త శుక్రుడు వచ్చేసి శని ఫలితంలో ఉన్నందువల్ల ఇది మనకేమవుతుందంటే, ఆల్రెడీ వివాహానికి కారకుడు శుక్రుడు డిలే చేస్తున్న శనీశ్వరుడి మకర రాశిలో ఉన్నందువల్ల, ఓకే, మకర రాశి వివాహం డిలే అయిందని మనం డిసైడ్ అవుతున్నాం. సరే, మనకు కావాల్సింది ఏంది అంటే, సరే, మ్యారేజ్ ఏ టైంలో అతని దశ భుక్తి అంతర ట్రిగర్ అయ్యేటప్పుడు మ్యారేజ్ అవుతుంది. అయితే మనం ఏం చూసాం చార్ట్లో, ఇతని సప్తమ భావం. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం ఏం చెప్తారంటే, ఒక వివాహం అవ్వాలి అంటే అతని సప్తమ భావ అధిపతి, 7వ భావ అధిపతి వివాహానికి కారకుడు, అంటే 7వ భావానికి అధిపతి సబ్లార్డ్. ఈ సబ్లార్డ్ మనకి సిగ్నిఫికేటర్ టేబుల్లో ఎక్కడన్నా కనెక్ట్ అవుతున్నాడా? సరే, 7కి కనెక్ట్ అవుతున్నాడు. ఇంకా ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడు? 1కి కనెక్ట్ అవుతున్నాడు. మనకు కావాల్సింది 2. ఓకే, 2కి శుక్రుడు కనెక్ట్ అవుతున్నాడు. 11కి ఎక్కడ చంద్రుడు కనెక్ట్ అవుతున్నాడు. అంటే 11 అంటే కోరికలు నెరవేరే స్థానం. పోతే ఇది మిత్రులు, పర్మనెంట్ మిత్రులు, అంటే ఒక పార్ట్నర్, బెడ్ అంటే లైఫ్ పార్ట్నర్ కి కోరికలు నెరవేర్చే 11వ భావంకి చంద్రుడు కనెక్ట్ అవుతున్నాడు. ఓకే, తర్వాత పోతే ఈ చంద్రుడు మనకు ఉపయోగపడతాడు తర్వాత, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 2కి శుక్రుడు కనెక్ట్ అవుతున్నాడు. ఇక్కడ 7కి జూపిటర్, అంటే జూపిటర్ కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే 7వ భావం సబ్లాడి ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. తర్వాత ఈ చంద్ర రాహువులు వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఇది మనకి ఉపయోగపడుతుంది ముందు ముందు. వీళ్ళ టైంలోనే మనకి ఈ గురు జూపిటర్ చంద్ర రాహు వీళ్ళ టైంలోనే ఇతనికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 7వ భావ సబ్లాడ్ గురువు ఇక్కడ మనకు కనెక్ట్ అయినందువల్ల. తర్వాత పోతే ఈ చంద్ర రాహువులు కూడా సిగ్నిఫై చేస్తున్నారు. అందువల్ల 7వ భావాన్ని, వీళ్ళ టైం నేను తీసుకుంటాను, చెప్తాను మీకు. ఇప్పుడు మనం మిగతానికి, వీళ్ళు 7వ భావం సబ్లాడ్ గురువు 6, 8, 12కి, 6లో శని ఉన్నాడు. ఓకే, శనీశ్వరుడు అంటేనే మనకి స్లో, డిలే చేస్తాడు. 6 అంటే మనకి ఏంటిది? 6 అంటే మనకి 8 అంటే అవరోధాలు, 6 అంటే మనకి క్వారల్స్, అంటే క్వారల్స్ పోతే మనకి శత్రువులు, అప్పులు, రుణాలు, ఈ టైప్, అంటే దుస్థానానికి కనెక్ట్ అయ్యాడు శనీశ్వరుడు. ఇది కూడా డిలే అవుతుంది. సో 8లో శని, దుస్థానాల్లో శనీశ్వరుడు, అంటే డిలే చేయటం. నెక్స్ట్ వచ్చేసి మనకి 12లో శనీశ్వరుడు. ఓకే, డిలే అవుతుంది. ఎందుకంటే ఏ లగ్నంలో ఉన్న శని 12 దుస్థానాలైన 6, 8కి కనెక్ట్ అవటం వల్ల ఈ మ్యారేజ్ డిలే అవుతుంది. లగ్నాధిపతి శనీశ్వరుడు. ఓకే, లగ్నాధిపతి లగ్నంలో ఉన్న శనీశ్వరుడు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం? సరే, మ్యారేజ్ డిలే అయింది, ఇతనికి వివాహం అవుతుందా అంటే అవుతుంది. ఎట్లా చూస్తాము అంటే, ఇతని 7వ భావానికి సబ్లార్డ్, 7వ భావానికి సబ్లార్డ్ 7వ భావానికి సబ్లార్డ్ గురువు. ఈ గురువు, ఇతనికి గురు నక్షత్రాధిపతి ఎవరు? గురువుకి నక్షత్రాధిపతి రాహు. సో ఈ గురువు చార్ట్ లో 1 నుంచి 7కి తను మీనరాశికి అధిపతి.
అదేవిధంగా 4వ భావం అయిన ధనురాశికి అధిపతి. అంటే గురువు 7కు కనెక్ట్ అయ్యాడు. తర్వాత 2లో లగ్నం నుంచి 2లో జూపిటర్ గురువు ఉన్నాడు. ఓకే. అంటే గురువు 2, 7కి 2 అంటే కుటుంబ వృద్ధి, 2వ భావం ధనస్థానం, 2కి 7కి కనెక్ట్. 7కి వచ్చేసి అతను గురువు అంటే మీనానికి అధిపతి ఇక్కడ స్థితి అయ్యాడు. ఈ రెండింటి నుంచి గురువు కనెక్ట్ అయ్యాడు. తర్వాత పోతే రాహు, తన నక్షత్రాధిపతి రాహు మనకి కర్కరాశిలో ఉన్నాడు. ఈ నక్షత్రాధిపతి ఈ 11వ భావానికి 11వ భావం వచ్చి కోరికలు నెరవేరే స్థానం మనకి కర్కరాశిలో పడుతుంది. కర్కరాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే రాహు రాహు వచ్చేసి రాహు వచ్చేసి ఈ చంద్రుడి ఏజెంట్ అన్నమాట. మీకు తెలుసు రాహు, ఎందుకంటే రాహుకి రాశి ఆధిపత్యం లేదు. ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి తనదే అని ఉన్నట్టుగా ఏజెంట్ గా బిహేవ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రాహుకి చంద్ర రాశి తన సొంత రాశి అవుతుంది. అప్పుడు 11వ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు లాగానే రాహు కూడా ఈ 11వ భావానికి అధిపతి అవుతాడు. అంటే 11కి కోరికలు నెరవేరే ఈ స్థానానికి రాహు కనెక్ట్ అయ్యాడు. సో రాహు మనకి ఇక్కడ సిగ్నిఫికేటర్ టేబుల్లో రాహు 7ని సపోర్ట్ చేస్తున్నాడు. చంద్రుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు. సో గురువు వచ్చేసి కనెక్ట్ అవుతున్నాడు, చెప్పాను. సో ఈ రకంగా మనం ఏంటి అంటే, సో ఇతనికి మనం ఈ శుక్ర మహాదశ నడుస్తుంది. ఇప్పుడు శుక్ర మహాదశలో ఏ చంద్ర అంటే 11వ భావానికి కోరికలు నెరవేరే భావానికి కారకుడు చంద్రుడు. తర్వాత పోతే ఆ చంద్రుడికి ఏజెంట్ రాహు. ఈ రాహు గురువు అతని 7వ భావానికి సబ్లాడైన గురువుకి నక్షత్రాధిపతి. సో ఈ రాహువే కోరికలు నెరవేరే 11వ భావానికి ఏజెంట్. సో ఈ టైంలో శుక్ర మహాదశలో శుక్రవృత్తిలో ఈ అంతర 10/7/2026 ఈ రాహు 29/12/2026 తర్వాత పోతే ఇంకా శుక్ర మహాదశ శుక్రవృత్తిలో అంతర శుక్ర 19/2025 నుంచి 9/5/2026 దాకా ఉంటుంది. ఈ టైంలో కాకపోతే తను కానీ ఈ 10 జూలై 2026 ఈ టైం ఫ్రేమ్లో నుంచి 10 జూలై 2026 నుంచి తనకి 29/6/2027. ఎందుకంటే రాహు అంతర్దశ కూడా 29/12/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. బెస్ట్ ఏంటంటే తను తొందరగా చేసుకోవాలన్నప్పుడు ఈ 10 జూలై 2026 ఈ టైంలో చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. సో ఇది ఒకటి చూసుకోవచ్చు. అతను కారణాలు చెప్పాను వివాహానికి. తర్వాత పోతే ఏ దశాభుక్తి అంతరకి అతని చాట్లో కారకులైనటువంటి చంద్ర రాహువులు గురువు వీళ్ళు 7కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ట్రిగర్ వీళ్ళు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా అవుతున్నారు కాబట్టి. తర్వాత పోతే ఏ లగ్నంలో శని, ఆ శని 12కి దుస్థానాలైన 6కి 8కి కనెక్ట్ అయినందువల్ల, లగ్నంలో రాహు శనిశ్వరుడు ఉన్నందువల్ల మనము వివాహం డిలే అయింది. తర్వాత పోతే ఎవరైతే చంద్ర రాహువులు 7వ భావాన్ని సిగ్నిఫై చేస్తున్నారో వాళ్ళు నెగటివ్ స్థానాలను కూడా సిగ్నిఫై చేస్తున్నారు. ఎందుకంటే వివాహం అనుకున్నప్పుడు 2 కృష్ణమూర్తి పథకం 2, 7, 11, 3, 5, 9. ఓకే. నెగటివ్ స్థానాలు వివాహానికి 1, 4, 6, 8, 12. ఓకే. సో ఈ నెగటివ్ స్థానాలను 12కి శనీశ్వరుడు, 8కి శని, 6 కనెక్ట్ అవుతూ పోతే ఎవరైతే 7ని సిగ్నిఫై చేస్తున్నారో వాళ్ళు 1కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవటం, దీనివల్ల వివాహం శనీశ్వర లగ్నంలో స్థితి అవటం, ఎన్ని కారణాలు. సో అయితే ఇతనికి దశాభుక్తులు ఇప్పుడు శుక్రదశ నడుస్తుంది కాబట్టి శుక్రదశలో ఏ శుక్రుడైతే ఇక్కడ మనకి శనీశ్వరుడు అధీనంలో శుక్రుడు ఉన్నాడు, ఆ శుక్ర మహాదశ ఇప్పుడు
నడుస్తుంది. ఆ శుక్ర మహాదశలో ఈ 7వ భావానికి సబ్లార్డ్ గురువు 7కి ఇక్కడ 2 కనెక్ట్ అయ్యాడు. పోతే 11వ భావంలో అధిపతి అయిన క్యాన్సర్కి అధిపతి అయిన చంద్రుడు కూడా అక్కడ మనకి అతని సిగ్నిఫికేటర్ టేబుల్లో సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి 7వ భావాన్ని రాహు అంటే అక్కడ మనకి టేబుల్లో చంద్రుడికి ఏజెంట్గా రాహు, ఎందుకంటే కర్కరాశికి అధిపతి చంద్రుడు, ఈ 11వ భావానికి అధిపతి చంద్రుడు. సో రాహువు చంద్రుడికి ఏజెంట్గా పనిచేస్తాడు. సో ఇలా టైముల్లో ఇతనికి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రయత్నిస్తే తప్పనిసరిగా మ్యారేజ్ జరుగుతుంది. జై హింద్.